తెలంగాణలో అతి చిన్న పల్లె. దీని పేరు ఏంటంటే దొంగతోగు అనమాట. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామ పంచాయతీ అనమాట. దీని గురించి ఒకసారి చూద్దారనమాట. ఒకసారి తెలంగాణలో అతి చిన్న పల్లె అనమాట ఇది దొంగతోగు. దీని పేరు దొంగతోగు. అతి చిన్న గ్రామ పంచాయతీ అనమాట. ఈ గ్రామంలో మద్యం విక్రయాలు లేకుండా అంతా ఒకతాటిపై ఉన్న ఏజెన్సీ గ్రామం అనమాట. ఈ అభివృద్ధికి ఆమె దూరంలో ఉంది. మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం దొంగతోగు గురించి వస్తే చూద్దారన్నమాట. ఊరిలోని 108 జనాభా ఉంటారన్నమాట. 69 మంది ఓటర్లు. ప్రాథమిక పాఠశాల 1 నుంచి 4వ తరగతి వరకు 7 విద్యార్థులే, ఒకరే మాస్టారు. ఊరికి ఒకవైపు కిన్నెరస అని, మరోవైపు వాగులు. వర్షాకాలంతో ఊరు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సమీపంలోని కాస్త పెద్ద ఊరికి వెళ్ళాలంటే 6 కిలోమీటర్ల మేర గతుకులు బురద రోడ్డు మీద వెళ్ళాలి. ఇది దాటేందుకు కనీసం గంటన్నర సమయం పడుతుంది. గుండెపోటుకు గురైతే రోడ్డు దాటేలోపే ముచ్చివాత పడటమే. అసలు ఇంతవరకు అంబులెన్స్ గ్రామానికి ఒక్కసారి కూడా రాలేదంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. పాలకుల సౌలభ్యం కోసం గుండాల గ్రామ పంచాయతీలో భాగంగా ఉన్న దొంగతోగును ఇంతకుముందు ఇది గుండాల పంచాయతీ భాగంలో ఉండేదన్నమాట. దీన్ని దొంగతోగు ఏర్పాటు చేశారన్నమాట. అంటే దొంగతోగు అని పేరు ఇంతకుముందు గుండాల పంచాయతీ ఉండేది. దీన్ని దొంగతోగు అని 2018లో నూతన గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారన్నమాట. కేవలం 80 మంది జనాభా, 38 ఓట్లతో రాష్ట్రంలో అతి చిన్న గ్రామ పంచాయతీకి ఏర్పాటైన నేటికి సమస్యలు ఉన్నాయన్నమాట. తొలి పంచాయతీ పాలకవర్గాన్ని అగ్రంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ప్రోత్సాహాలు మాత్రం అందలేదు. వర్షం వస్తే కిన్నెరసాని వరదలతో వాగులు వంకులు పొంగిపోరలను, కనీస రహదారి సౌకర్యమైనటువంటి సమస్యలు అక్కడ నిత్యకృత్యం. గుండాల నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్లు, మండల కేంద్రానికి 40 కిలోమీటర్లు అనమాట. అంటే గుండాలకి 18 కిలోమీటర్లు ఉంది. ఇది పక్కన గ్రామ పంచాయతీ అనమాట, అతిపెద్ద గ్రామ పంచాయతీ గుండాల దీనికి. అలాగే ఆళ్లపల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. వాగులు పొంగి పొర్లితే ఇక్కడ చేరుకోవడం అతి కష్టం. దీనిలో దృష్టి పెట్టుకున్న ఆళ్లపల్లి మండలంలోని ఈ గ్రామాన్ని కలిపిన దూరభారంతో ఆ మండల కేంద్రం వైపు కూడా గ్రామస్తులు వెళ్తారు. అంటే ఆళ్లపల్లితో కలిపారు దీన్ని, కానీ ఉపయోగం లేదు. ఇది ఎందుకంటే దాంతో చాలా దూరంలో ఉందని ఎవరు వెళ్ళట్లేదు అక్కడికి. పాలనా కేంద్రంగా బడి. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. 1 నుంచి 4వ తరగతి వరకు 7 విద్యార్థులు మాత్రం ఉంటారు. ఈ భవనంలోని అంగన్వాడీ కేంద్రం కొనసాగుతుంది. గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఐటీడీఏ నుంచి కూడా 16 లక్షలు మంజూరయ్యి ఇప్పటికీ పునాది పడలేదు. దీంతో పాఠశాల భవనంలోని పంచాయతీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 16 లక్షలు మంజూరైనా ఇంకా పూర్తి కావలేదన్నమాట. అందుకని పంచాయతీ కార్యం బడిలోనే ఉందన్నమాట. భారీ వర్షాలు పడితే ఈ బడికి చేరుకునేందుకు ఏకైక ఉపాధ్యాయుడు సాహసం చేయవలసిందే. ఏకైక గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కూడా రాకపోవడంతో ఈ పల్లె అభివృద్ధికి నోచుకోవట్లేదు. మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మించిన వరదలతో పైపులైన్ ధ్వంసమే ఏడాదిగా తాగునీరు రావట్లేదని ఈ ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారు. ముత్తాపురం నుంచి రోడ్డు పడితేనే మా గ్రామస్తుల సమస్యలు తిరుగుతాయని, పైపులైన్ ధ్వంసం కావడంతో ట్యాంక్ నుంచి నీళ్లు మంచిలు రావట్లేదని, పంచాయతీకి ఇచ్చిన చిన్న ట్రాక్టర్ రిపేర్ వచ్చినా చేయించలేకపోతున్నామని, నిధులు లేకపోతే ఈ పరిస్థితి వచ్చిందని సర్పంచ్ కుమరం బాయమ్మ చెప్తున్నారు అన్నమాట. ఈ దొంగతోగు గ్రామానికి సర్పంచ్ అనమాట ఈవిడిపై. అలాగే ఇక్కడ గుండెపోటు వచ్చింది, మా భర్తను సరైన సమయం తీసుకోలేకపోయాం, గుండాలు తీసుకురాలేకపోయామని. అంటే అక్టోబర్ 20న వచ్చిందనమాట ఈ ఆయనకి గుండెపోటు. కానీ బండి మీద గుండాలు తీసుకురాలేలోపే కొత్తగూడెం తీసుకెళ్దామని చెప్పారట. అక్కడ వైద్యం పొందితే చనిపోయాడు అనమాట. 6 కిలోమీటర్ రోడ్డుపై గంటకు పైగా ప్రయాణించి గుండాలు వెళ్ళేసరికి నొప్పి ఎక్కువైందట. అదే రోడ్డు బాగుంటే త్వరగా ఆసుపత్రికి ప్రాణాలు దక్కేవి. గర్భిణులు మంట వరకు ఎడ్ల బండిని తీసుకువెళ్ళారు. ఇప్పుడు ట్రాక్టర్ ఆసుపత్రి తీసుకెళ్తున్నామని దొంగతోగు నుంచి పూణే అనంతలక్ష్మి చెప్తున్నారు అనమాట. అలాగే దొంగతోగు సమీపంలో ముత్తంపురం నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలని, ముత్తంపురం ఉందన్నమాట దగ్గరలోని, అక్కడి నుంచి 6 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలి. ఎందుకంటే వర్షం వస్తే పొంగి వంకలు గుంతమయంగా ఉన్న రోడ్డుని ద్విచక్ర వాహనాలు ప్రయాణం చేయండి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందని, 6 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే కనీసం 2 గంటలు పడుతుందని, గ్రామం నుంచి గర్భిణులు అస్వస్థకు గురైన వారు వైద్యం కోసం గుండాల ఆసుపత్రికి వెళ్ళాలని నరకం చూడాల్సి వస్తుందని, 2 నెలల క్రితం గుండెపోటు గురైన ఓ వ్యక్తి గారిలోని ట్రాక్టర్పై గుండాలకు అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్లేసరికి మృతి చెందారని, రోడ్డు లేకపోతే ఇప్పటి వరకు ఒకసారి కూడా అంబులెన్స్ కూడా రాలేదని, తీవ్రవాద ప్రాంతాల నిధుల కింద 6 కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు మంజూరైన అటవీశాఖ అనుమతి లభించలేదని, ఇటీవలే 2 కిలోమీటర్ల మేర అనుమతి రాగా పనులు ప్రారంభమయ్యాయని చెప్తున్నారు అన్నమాట. మద్యం అమ్మకుండా గ్రామంలో 27 కుటుంబాలు ఉన్నాయి. అంతా పోడి వ్యవసాయం చేస్తుంటారు. వర్షాధారంగా వరి, మొక్కజొన్న, పత్తి, కంది పంట సేద్యమవుతుంటాయి. పోడి పట్టాలు రావడంతో వారి ఖాతాలో వానాకాలం రైతు బంధు డబ్బు పడింది.
వీళ్ళకి రైతు బంధు కూడా ఇచ్చిందనమాట. ఆదివాసీ కుటుంబాలు ఏకంగా సర్పంచ్ ఎన్నుకుంటే గ్రామంలో మద్యం అమ్మకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్ 4 వార్డు సభ్యులు ఉన్నారన్నమాట. త్వరలో పంచాయతీ ఎన్నికలు వసూలుతో సంధి నెలకొందని గ్రామంలో పాత కష్టాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయని స్థానికులు వాపుతున్నారు. కొత్త పంచాయతీ అయితే రోడ్డు, మంచినీటి వసతి, కొత్త పంచాయతీ భవన్ వస్తాయని వారు ఆశలుగా ఎదురు చూస్తున్నారన్నమాట. ఇది తొలుత ఈ గ్రామ పంచాయతీలోని తెలంగాణ రాష్ట్రం అతి చిన్న పంచాయతీ అనమాట. ఇదే దొంగతోగు. ఈ ఇంత మునుగు 2018 వరకు గుండాల పంచాయతీ నుంచి నూతన పంచాయతీగా ఇది ఏర్పాటు చేశారన్నమాట. తొలుత 35 మంది ఓట్లు ఉండే అసెంబ్లీ ప్రకారం 69 ఓట్లు జరిగారన్నమాట. 69 ఓటర్లు అవ్వారన్నమాట. మొత్తం ఓట్లు పురుషులు 36, స్త్రీలు 33. మొత్తం జనాభా 108 మంది అంటారు. అందులో పురుషులు 44, స్త్రీలు 64 మంది. అంటే స్త్రీలు ఎక్కువ అనమాట అక్కడ. ఇది దొంగతోగు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.